అత్యంత కృపయు కనికరం కలిగిన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నామండి. మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును బహుమానంగా కానుకగా మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎంత చక్కని వాగ్దానం కదా ఈరోజు, గొప్ప వాగ్దానం. చూడండి, దేవుని ప్రేమించే వారికి అన్నాడు ఇక్కడ పౌలు గారు. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమ సంఘానికి రోమిలకు రాస్తున్నాడు. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈరోజు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుందంటండి. మేలు కలగటమే కాకుండా సమస్తము సమకూడి జరుగుతుందంట. ఈరోజు మనకి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకాన్ని దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు కదా. ఈరోజు దేవుని మనం ప్రేమిస్తున్నామా అనేటువంటి మాట. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడు జరగబోతుంది. ఈరోజు నీకు దేవుని ప్రేమించే బిడ్డలకి దేవుడు అనాది సంకల్పం, ఆ రోజు మనల్ని చూడండి ఏర్పరచుకున్నాడు. దేవుడు అనాది సంకల్పంలోనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. భూమికి పునాది వేయకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. అనాది సంకల్పంలోనే మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పం చొప్పున ఈరోజు మనం పిలువబడి ఉన్నాం. ఆయన సంకల్పం చొప్పున ఈరోజు మనకి సమస్తం సమకూరు జరగబోతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మన పట్ల ఆయన సంకల్పము ఎంతో గొప్పగా ఉంది, ఊహించలేనిది. ఈరోజు ఆయన సంకల్పం ఏంటో ఈరోజు మనం గుర్తెరిగి ఉన్నామా, మనం తెలుసుకుంటున్నామా? అది ఈరోజు మనకి దేవుని ప్రేమించే వారికి చూడండి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఈరోజు మనం ఆయన సంకల్పం చొప్పున పిలువబడినాము కదా. ఈరోజు ఆయనకు లోబడుతున్నాం మనం. ఈరోజు ఆయన సంకల్పం ఏంటో తెలుసుకొని ఈరోజు మనము ఆయన మాటకు లోబడి ఆయన చెప్పింది, ఆయన సంకల్పం నెరవేర్చే వారు ఉంటున్నామా ఈరోజు మనము? అది గమనించాలి. ఈరోజు దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు. ఇక్కడ ఏమన్నాడు పౌలయ్య గారు? చూడండి, దేవుని ప్రేమించే వారికి అన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాకుండా నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలనగా చేస్తానన్నాడు దేవుడు. సమస్తం సమకూడు జరుగుతుందంట వారికి. అట్లాంటి వారికి సమస్తం సమకూడు వస్తుంది, ఆశీర్వాదాలు. ఈరోజు తన ప్రియులు నిద్రిస్తుండగానే దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. దేవుడు తన ప్రియులు నిద్రిస్తుండగానే దేవుడు సమస్తము వాళ్ళకి అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన దేవుడు. ఆయన సంకల్పం నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటే ఈరోజు నీకు సమస్తం సమకూడు జరుగుతూ ఉంటుంది. భయపడొద్దు. ఈరోజు దేవుడు సమస్తం సమకూర్చబోతున్నాడు. ఈరోజు మనకి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అయితే మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన సంకల్పం ఎరిగి ఉన్నామా? దేవుని సంకల్పం ఏంటి నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుని సంకల్పం ఏమైంది, మనందరి పట్ల దేవుని సంకల్పం ఏమైంది అని ఈరోజు మనం గుర్తెరిగి ఉన్నామా? మరి దావీదైతే చూడండి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చినాడంట. దేవుని సంకల్పాన్ని నెరవేర్చినట్లు చూడండి, అపోస్తుల కార్యములలో 13:36. అపోస్తుల కార్యంలో 13:36లో చక్కగా ఒక మాట రాయబడింది. చూడండి, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దావీదు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినాడంట. తన తరం వారికి అంతా కూడా సేవ చేసినాడు. ఆయన పరిచర్య సువార్త ప్రకటించినాడు. ఎంతో సేవ చేసి ఆయన నిద్రించినాడంట.
ఈరోజు కూడా మనం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి మనం నిద్రించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి వారికి ఈరోజు నువ్వు ఆ యొక్క ఆలోచన దేవుని సంకల్పం నెరవేర్చి వారిని కానీ ఉండాలని అనుకుంటే సమస్తం సమకూడి నీకు జరుగుతుంది. నీ కుటుంబంలో సమస్తం సమకూడి జరిగి ఆటోమేటిక్గా దేవుని పని చేయడానికి నీకు అనుకూలపరుస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో కూడా 33వ కీర్తన ఒక మాట రాయబడం చూడండి. 33వ కీర్తనలో 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పంలో తరతరములకు ఉండును. చూసారా, దేవుని యొక్క సంకల్పమే నిలిచి ఉంటది. ఈరోజు మన ఆలోచన మన సంకల్పాలు నిలవకనే ఈరోజు దేవుని సంకల్పము ఏమైతుందో, నువ్వు భూమి మీదకి నేను ఎందుకోసం దేవుడు పంపించినాడో అది నెరవేర్చే తీరుతాడంట దేవుడు. ఆయన సంకల్పం ఎరిగి నువ్వు ఎప్పుడైతే దేవుని లోపడతావో, ఆయన పని చేస్తామో మనకు సమస్తం సమకూడి జరుగుతుంది. లేదంటే మన జీవితంలో అన్ని కొరతలు, ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో మన అసమాధానం, ఏదో మనకి అనారోగ్య సమస్యలు ఇలాగా జరుగుతుండొచ్చు. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి జరుగుతున్నది. ఈరోజు దేవుని సంకల్పం చొప్పున నేను పిలువబడి ఉన్నాను అని గుర్తిరిగి ఉన్నావా? ఈరోజు నీ కుటుంబంలో సమస్తం సమకూర్చబడుతుంది. సమస్తం సమకూర్చబోతున్నాడు దేవుడు. ఆయన ప్రేమించే వారు మనం ఉండాలి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిస్తూ ఆయన సంకల్పం చొప్పున మనము ప్రతిరోజు నడుచుకోవాలి. ఆయన సంకల్పాన్ని గుర్తిరిగి ఉండాలి. ఎందుకోసం భూలోకానికి మనం దేవుడు పంపించినాడో అది మనం గుర్తిరగాలి. ఫస్ట్ నెంబర్ 1. ఈరోజు మన కుటుంబంలో సమస్తం సమకూర్చబోతున్నాడు దేవుడు. భయపడకు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సంకల్పం చొప్పున అన్ని జనుల నుంచి మమ్మల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. మనం ఎంత ధన్యులమి ఈరోజు. దేవుడు మరి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్తుంది కదా దేవుని లేఖనాలు. నిజంగా మనం స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నందుకు ఇంకా ధన్యులం. మనం ఆయన సొంత కుమారులుగా మనం ఏర్పరచుకున్నాడు కదా. ఆయన సంకల్పం నెరవేర్చడానికి ఈరోజు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈరోజు నీకు సమస్తం వివాహం కాలేదా? ఈ యొక్క సమస్తం సమకూర్చబోతుంది. గర్భఫలం లేదా? ఈరోజు నీకు సమకూర్చబోతుంది. దేవుడు సమకూర్చబోతున్నాడు. ఈరోజు కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? దేవుడు వాటన్నిటి తీసివేసి నీకు సమస్తం సమకూర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని ప్రేమించాలి. ప్రభువా, పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తాను, నీ సంకల్పం నెరవేరుస్తాను ప్రభువా, దావీదు నెరవేర్చినట్లు నీ యొక్క సంకల్పము నేను నెరవేరుస్తాను ప్రభువా నిత్యము అని మన దేవునికి ఈరోజు మనం ఒప్పందం చేసుకుంటే ఈరోజు సమస్తం సమకూడి నీకు జరగబోతుంది. ఈ రోజు నీకు సమస్తం సమకూరుస్తున్నాడు దేవుడు. భయపడొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఇంకొక మాట చూడండి, ఎపిసీలకు రాసిన పత్రికలో 1:5 కూడా చూడండి, చక్కగా రాయబడి ఉంది. ఎపిసి 1:5 వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, చూడండి, దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, జగత్తుకి పునాదులు వేయబడక ముందే దేవుడు ఆయన సంకల్పమును మనము ఉన్నామంట. ఆయన సంకల్పము మనం ఎరిగిన్నానంట. దేవుడు క్రీస్తుల మనల్ని ఏర్పరచుకున్నట్లు లేఖనాలు చక్కగా రాయబడినటువంటి, చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాలకు రాస్తున్నాడు. ఈరోజు చక్కగా ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దాని దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ముందుగా చూడండి, మన కోసం నిర్ణయించుకున్నాడు. మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెను. ఈరోజు దేవుని ప్రేమించాలి. పరిశుద్ధులను నిర్దోషులై మనం ఉన్నప్పుడు ఈరోజు మన కుటుంబంలో దేవుని యొక్క సంకల్పం చొప్పున సమస్తం సమకూడి నీకు జరగబోతుంది. భయపడొద్దు. ఆనందంగా ఉండి, హ్యాపీగా ఉండి. ఈరోజు నీకు సమస్తం సమకూడి జరుగుతుంది. కన్నీరు వేసి దేవునికి ప్రార్థిస్తున్నావు కదా, దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాం కదా. ఈరోజు దాని సంకల్పం చొప్పున, దేవుని యొక్క సంకల్పం చొప్పున ఈరోజు నీకు సమస్తం సమకూర్చబోతున్నాడు దేవుడు. భయపడకు. అద్భుతమైన రీతిలో నువ్వు ఈ సమస్తము ఏమి నీ కొరవైందో, కుటుంబంలో ఏది నీకు తక్కువైందో ఈరోజు నీ జీవితంలో గొప్ప వివాహం కాలేదా? వివాహం సమకూర్చబోతున్నాడు దేవుడు. గర్భఫలం లేదా? గర్భఫలం సమకూర్చబోతున్నాడు దేవుడు. అప్పులున్నాయా? అప్పులు తీసేసి నీకు మరి ఆస్తిని సమకూర్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తాం మీరందరూ కూడా వాగ్దానం చక్కని మాటలు వినడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు చూసినప్పుడు మరి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇతరులకి ఇది పంపించినప్పుడు సహాయపడుతుంది. మాటలు, దేవుని మాటలు అందరూ వింటారు కదా. దేవుడికి మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన సంకల్పం చొప్పున
దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూరు జరగబోతుంది. సాయంకాలం లోపల ఈ వీడియో చూసి ఆమె నన్ను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి ప్రభా, ఈరోజు చక్కని వాగ్దానం ప్రభా, మరి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి సమస్తము సమకూడు జరుగుతుందని మేము ఎరుగుతున్నాం ప్రభా. ఈరోజు తెలుసుకొని ఉన్నాం. నిజముగా నాయన ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమించున్నావు కాబట్టి, నీ సంకల్పం చొప్పున మమ్మల్ని పిలుచుకున్నావు కాబట్టి మాకు సమస్తం సమకూర్చున్నావు నాయన. ఒకటో మరి వన్ బై వన్ మాకు అనేకమైనటువంటి వసతులు సమకూరుస్తున్నందుకు మీకు వందనాలు. మేము కూడా మిమ్మల్ని ప్రేమించి ప్రభా మరి పరిశుద్ధులుగాను మరి నిర్దోషముగాను మేము జీవించడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించి నాయన మీ సంకల్పం ఏంటో నెరవేరమని తెలుసుకొని మీ చిత్తానుసారము నడుచుకోవడానికి కృప చూపించమని, ఎవరైతే నాయన ఇలాగ జీవిస్తున్నారో వాళ్ళందరి జీవితాలు సమస్తం ఈరోజు సమకూర్చి జరుగుతున్నట్లు నాయన లేఖన చెలవెట్టినట్లు నెరవేర్చమని వాగ్దానం యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రతి ఒక్కరిని రోగులు ముట్టను స్వస్థపరచండి. వివాహం కాని వారికి వివాహ సంబంధం సమకూర్చండి. అద్భుతమైన రీతిలో ప్రభువా గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. సమస్యలో గొప్ప విడుదల చేసేసిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రజలందరి పట్ల యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.